పూర్తిగా చెప్పండి, సమైక్య రాష్ట్రంలో ఈ సమస్యలు ఉండేటివా, ప్రత్యేక రాష్ట్రంలోనే ఉన్నాయా? అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి సమస్యలు తెలంగాణ వచ్చిన తర్వాత పోతే అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ పోలేదు కాబట్టి ఇంకా ఇబ్బంది అనిపిస్తూ ఉంది ఇప్పుడు. జిల్లాల పెంపు మిమ్మల్ని మీరు హర్షిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? అంటే ఇన్ని జిల్లాల్లో చేయడం వల్ల కొంత ఇబ్బంది, అసౌకర్యంగా కూడా ఉంది, కొంత సౌకర్యంగా కూడా అనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో కొన్ని సౌకర్యం ఉంది, కొన్ని జిల్లాల్లో అటువంటి సౌకర్యం లేదు. ఎందుకంటే ఒక రెవెన్యూ డివిజన్ కంటే కూడా తగ్గి ఈరోజు ఒక జిల్లా అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసి ఒక కలెక్టర్కి, ఒక ఎస్పీకి, ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి విలువలు లేకుండా పోతూ ఉన్నాయి. మరి ఎంఆర్ఓ తిరిగే ప్లేస్లో ఒక ఆర్డీఓ తిరుగుతానా, ఆర్డీఓ తిరిగే ప్లేసెస్లో కలెక్టర్ తిరుగుతున్నారా అనేసి అనిపిస్తుంది. సరే, మంచి పరిపాలన చేశారు, పరిపాలన కోసం చేశారా, ఒక హైప్ క్రియేట్ చేయడానికి చేశారా? పరిపాలన కోసం అని చెప్తున్నా, అటువంటి పరిపాలన సరిగ్గా ప్రజలకు అందట్లేదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ జిల్లాలకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. ఫస్ట్ మనం ఎంపీడీఓస్ కానీ, ఎంఆర్ఓస్ కానీ, ఎస్ఐలను కానీ, సిఐలను కానీ, ఆర్డీఓలను కానీ వీళ్ళందరినీ కూడా కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అఫీషియల్స్ని కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం. ఈరోజు మేము ఏపీడీతో మాట్లాడాలా, ఏ కలెక్టర్తో మాట్లాడాలి, ఏ ఎస్పీతో మాట్లాడాలా, లేకుంటే ఏ ఆఫీసర్తో దేని గురించి మాట్లాడాలనేది తెలియలేని పరిస్థితి. అక్కడ ఏ ఆఫీసర్ ఉండదో తెలియదు, ఇంకా జిల్లా డైరెక్టరీస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలకు కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. సౌకర్యం కోసం చేసినటువంటి జిల్లాలైనా కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దీనిపైన సమీక్షలు జరగాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని స్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మాజీ మంత్రిగా చెప్పండి, తెలంగాణలో కేసీఆర్ గారి పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? పరిపాలనే బాగాలేదని చెప్తున్నప్పుడు ఇంకా మార్కులు వేసేటువంటి పరిస్థితి లేదు. అంటే విద్యార్థి పరీక్షలు రాస్తాడు, 35 పాస్ మార్కు, 40, 50, 60, 90, 99 కూడా రావచ్చు. మార్కులు పాస్ మార్కులు కూడా లేవంటారా? ఎట్లా లేదు, మార్కులు వేయాల్సింది మంత్రులు, ఎమ్మెల్యేలు కాదు, ప్రజలు. సమయం కోసం చూస్తామన్నారు, సమయం వచ్చినప్పుడు ప్రజల్లో ఒక్కరిగా మీరు చెప్పండి, ప్రజల్లో ఒక్కరిగా మీరు చెప్పండి, ఎన్ని మార్కులు వేస్తారు? పాస్ మార్కులు వేస్తారా, డిస్టెన్స్ ఇస్తారా? ఫెయిల్. పరిపాలన బాగాలేదనేది నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. మార్క్స్ అనేది కాదు ఇక్కడ, సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ వస్తే ఏ సమస్యలు పోతాయని చెప్పేసి మనం అనుకున్నామో ఆ సమస్యలు అన్నీ పోతున్నాయా లేదా, వాళ్ళే నిజంగా మనకేంటంటే ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న మనం, అటువంటిది లేదు ఇక్కడ. ఆత్మగౌరవం అటువంటిది లేకుండా పోతుంది. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, స్వపరిపాలన. ఎందుకంటే పరాయి పరిపాలనలో ఉండే మనం స్వపరిపాలన అన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటుందంటే ఈరోజు నిజంగా ఏ ముఖ్యమంత్రి కానీ లేదంటే మినిస్టర్స్ చాలా ప్రజల్ని కలిసేటువంటి పరిస్థితి ఉండి, కానీ ఈరోజు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో స్టార్ట్ చేసినటువంటి బంగారు తల్లి తీసేసింది, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తీసుకొచ్చింది. దానికి దీనికి పొంతన లేదు అసలు. యాక్చువల్గా ఏంటంటే ఇదేమో పిల్లలు పుట్టినప్పటి నుంచి కాళ్ళపై నిలబడేదాకా ఉండేది, కానీ ఇక్కడ ఒకటి కళ్యాణానికి డబ్బులు ఇచ్చేసి చేతులు ఒక 50,000లో పెళ్ళి అయిపోతుందా? పోనీ పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు డబ్బులు ఇస్తా అనేసి అంటున్నారు. సో అది అంత పెద్దగా లేదు ఇప్పుడు. అది ఎమ్మెల్యేస్కి ఇచ్చింది, ఎమ్మెల్యే రికమెండ్ చేస్తేనే చేయాలి. సో మంచి పరిపాలన అందాలంటే ఆఫీషియల్గా అవునా కాదా రిపోర్ట్ తెప్పించుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం. అక్కడ రాంగ్ ట్రాక్ పోతుంది. వికలాంగులకు మేము 50,000 రూపీస్ ఏమంటారు ఇది మ్యారేజ్ చేసుకున్నందుకు ఇచ్చినాం, అంటే డిజేబుల్ మంచి పర్సన్ చేసుకుంటే ఇచ్చినాం. సో అది ఇంతవరకు లేదు. ఒక పెన్షన్స్ ఒకటి చూపించేసి మేమంతా వేసేస్తున్నాం అంటున్నారు తప్ప ఫీజు రియంబర్స్మెంట్ లేదు, 104 లేదు, 108 సరిగా నడుస్తలేదు. నిన్న యాక్సిడెంట్ మన నియోజకవర్గంలో 1/2 అవర్ పైన అయిపోయింది, వాళ్ళు రోడ్డు మీద పడి. 108కి ఫోన్ చేస్తే 1/2 అవర్ 45 మినిట్స్, అప్పటి వరకే వాళ్ళు ప్రాణాలు పోతాయి. పక్కనున్న హాస్పిటల్ నుంచి తెప్పించేటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఎందుకు స్ట్రీమ్లైన్ చేసుకోలేకపోతా ఉన్నారు. మన తెలంగాణ మనకు అత్యధిక నిధులు ఉన్నాయి, మిగులు నిధులు ఉండే, మిగులు బడ్జెట్ ఉండే, ఎస్సీ ఎస్టీ ప్లాన్ ఉండే, ఇవన్నీ స్కీమ్స్ అనేవి మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.